ముందుగా అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు. మా ఇంట్లో హనుమ జయంతి పూజ చూద్దురు రండి. ముందుగా ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత గోమూత్రం పసుపు కలిపి ఇల్లంతా చల్లుకున్నానండి. పూజా సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసి తుడుచుకున్నాను. రాముల వారి పట్టాభిషేకం పటానికైతే గంధం కుంకంతో నీట్గా అలంకరించుకున్నాను. హనుమంతుడికి ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ ఇలాంటి పటానికి పూజ చేసుకుంటే చాలా మంచిది. దీంట్లో అయితే అందరూ ఉంటారు. ఇంకా పద్మం ముగ్గు వేసుకొని రాముల వారిని ఆహ్వానించుకొని నా ఓపికకు తగ్గట్టుగా పూజ చేసుకున్నాను. 5 రకాల ప్రసాదాలు అయితే నివేదించుకుంటున్నాను. గారెలు, వడపప్పు, పానకము, అప్పాలు, కొబ్బరికాయ అండి 5 రకాలు పెట్టుకున్నాను. అయితే 21 ఆకుల మీద శ్రీరామాన్ని కూడా రాసుకున్నాను. 108 ఆకులతో తమలపాకులతో అర్చన కూడా చేసుకున్నాను. బుద్ధి, బలం, ధైర్యం, ఆరోగ్యం అన్నీ ఇస్తాడు హనుమంతుడు. అలాగే స్మైల్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం అంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఆనందంగా తట్టుకొని నిలబడాలి అంటే ఖచ్చితంగా హనుమంతుడి అనుగ్రహం ఉండాలి. నేను హనుమంతుడికి ఎప్పుడు